ఆనందపురం మండలం రామవరం గ్రామంలో నిర్మానుష్య ప్రాంతంలో కోడిపందాలాడుతున్న శిబిరంపై శుక్రవారం ఉదయం టాస్క్ ఫోర్స్ ఆనందపురం పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడిలో గాజువాక మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు చింతలపూడి వెంకట్రామయ్య పట్టుబడ్డారు. ఈయనతో పాటు కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. వీరి వద్ద నుండి సుమారు 2 లక్షల నగదు, 8 పందెం కోళ్లతో పాటు 29 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం అందిన నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ సిఐ భాస్కర్, ఆనందపురం సిఐ సిహెచ్ వాసునాయుడు సిబ్బంది కలిసి దాడి చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మన విశాఖపట్నం సిటీ కమిషనరేట్లో ఆనందపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రామవరం అనే విలేజ్ దగ్గర ఉండే ఓపెన్ లేఅవుట్లో కొంతమంది కోడిపందాలు ఆడిస్తున్నారు అని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం ఆధారంగా మన ఆనందపురం సిఐ గారు, మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది, విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి అక్కడ రైడ్ చేయడం జరిగిందండి. రైడ్ చేసి అక్కడ కోడిపందాలు ఆడిస్తున్న ఒక 29 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక 8 కోడి పుంజుల్ని, ఒక 2,07,000 సంబంధించి క్యాష్ని, అలాగే సుమారు ఒక 20 వరకు కత్తుల్ని సీజ్ చేయడం జరిగిందండి. అక్కడ సీజ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ అది అక్రెన్స్ రిపోర్ట్ మీద దాని మీద వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి మేము వాళ్ళని అరెస్ట్ చూపించడం జరిగిందండి. ఇవన్నీ కూడా కోర్టుకి సమర్పిస్తాం, ఈ రిపోర్ట్లన్నీ కూడా కలిసి. అది ఉండడం యథార్థమండి. ఎవరున్నా చట్టం ప్రకారంగా అందరి మీద కూడా చర్యలు తీసుకుంటామండి.